చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా దేవ, మీ బిడ్డలందరినీ ఎంతో ఆసక్తిగా మందిరంలో చేర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రత్యేక దినం గురించి మేము వేరుగా చెప్పవలసిన పని లేదు ప్రభు. ప్రపంచవ్యాప్తంగా తండ్రి గుడ్ ఫ్రైడే దినాన తండ్రి మీ బిడ్డల మీద మేమందరూ సమకూడి మీ శిలువను, మీ మరణాన్ని మేము ధ్యానం చేస్తూ దాని ద్వారా మేము పొందుతున్న ఆశీర్వాదాన్ని ధ్యానిస్తూ మేము ఆశీర్వదించబడుతూ ఉంటాము ప్రభు. ఇదే కూడా అలాగే మేము జరిగించినట్టు ఈ సన్నిధిలో కూడి ఉన్నాము. కొన్ని కీర్తనలు మేము పాడుకున్నాం. అందరం కలిసి మీ దివ్య పాద సన్నిధికి మీరు చేర్చుకున్నారని, మమ్మల్ని ఆశీర్వదించారని నమ్ముచున్నాము ప్రభు. ఒకరు మాట్లాడే ముందు ఒకరు పాట పాడబోతూ ఉన్నారు. వారి ఏడుగురు కూడా మీరు దీవించండి. ఇదిగో ఏడుగురు అలా చేయబోతూ ఉండగా ఏడుగురు కూడా నీ ఆత్మతో ఎత్తుపట్టుతో మనం అడుగుతున్నాం ప్రభు. ఏ ఏ విషయాలు మాకు వారి ద్వారా తెలియజేయడం ద్వారా మా ఆత్మీయ స్థితిని మేము సరి చేసుకుంటాము తండ్రి, ఆత్మీయంగా బలపడతాము. అలాగే మీరు మమ్మల్ని నడిపించమని, ఆత్యంతం మీ ఆత్మాధ్వర్యంలో నడిపించుకొని మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాలయ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే వచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా మొయ్యలేని మానవులు కట్టి మోపివేసు వీపు పైన మొయ్యలేక దాని తోడా మోచబోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా బల్లేమోతో ప్రకటవరవన్ పారే నీరు రకమానా ఏరై పారే యేసు రక మేల ప్రజల కేరని నసలు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసినంతా సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. దేవుని యొక్క మహాకృప మీ విధాన సమయంలో మరి విధంగా చేరి దేవుని ఆలోచించడానికి దేవుడిచ్చిన మనస్యమాన్ని బట్టి దేవుడిగా చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభుత్వంలో శుభశుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి మొదటి మాటల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి మీరేం చేస్తున్నారో మీరిద్దరు
గనుక వీరిని క్షమించమని చెప్పాను. దాని అనుకుంటుంది ఈ ఆయన అల్పమైన బలహీనమైన తండ్రి ఈ సంఘంలో నిలబడి మరి ఈ సిరులో ఉంటున్న 7 మాటలు మొదటి మాటను గురించి ఒకంత మరి ధ్యానించగా నీకు సహాయం దయచేయండి. నాతో మాట్లాడండి, నా ద్వారా మరి వీళ్ళతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆయన సమర్థ మహిమగా మీరు ఆలోచించుకోమని ముఖ్యంగా ఆలోచించుకోండి. ప్రభుత్వం పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి మొదటి మాట, తండ్రి మీరేం చేయించున్నారు వీరు ఎరుగదంతా వీరిని క్షమించు. మనం లోకంలో చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క మొదటి మాటకి చివరి మాటలకి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు మరి మన దగ్గర మొదటిగా మాటలు నేర్చుకునేటప్పుడు వారి మాటలు విందామని మనం ఎంతో చెవి కోసుకుంటూ ఉంటాం. అదే మాట్లాడంటే వాడు తా అని లేకుంటే మా అని అన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఆ విధంగా మరి మొదటి మాటకి మరి చాలా విలువ ఉంది. అదేవిధంగా మరి చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. మరి అయితే మరి ప్రపంచంలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి వారిలో మనం చూసినట్లయితే మరి జాన్ స్పర్జన్ అనే భక్తుడు మరి అతను మరణం శరీరంలో ఉన్నప్పుడు చివరి మాటల్లో ఆయన చెప్తున్నది ఏంటంటే జీసస్ డై ఫర్ యూ అని చెప్తున్నాడు. అంటే ఆయన సంఘానికి మనుషులకు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించాడు అని తన చివరి మాటగా ఆయన మనం చెప్పడం చూస్తాం. అదేవిధంగా మరి జాన్ వెస్లీ అనే దైవజనుడు మరి మెథడిస్ట్ చర్చ్ ని స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు తను ఏమన్నాడంటే గాడ్ విత్ us అని అన్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సదాకాలము మనలో ఉండేటటువంటి వాడని చెప్పి చివరి మాటలుగా ఆయన మరి పలుకడం చూస్తాం. అదేవిధంగా మరి బైబిల్లో మనం చూసినట్లయితే స్టెఫను ఈ విధంగా చెప్తున్నాడు. ఆఖరి అప్పుడు మరి ఆయన్ని రాళ్ళతో కొట్టినప్పుడు మరి అతని చివరి మాట పొందుతూ ఏమంటున్నాడంటే దేవుని సింహాసనం నాకు కనిపిస్తుంది, దేవుని మహిమను నేను చూస్తున్నాను అని స్టెఫను చివరిగా పలికిన మాటలను మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు చివరి మాటలు మరి ఏమైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తాం. అదేవిధంగా మరి ఈ రోజు మనం అంతా జరుపుకునేది శుభ శుక్రవారం అంటాం. ఈ రోజు గుడ్ ఫ్రైడే. మరి ఎందుకు ఇది శుభ శుక్రవారం అయింది? మరి సంవత్సరంలో 52 వారాలు శుక్రవారాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రవారాన్ని మనం శుభ శుక్రవారంగా మనం ఎందుకు అనుకుంటాం అని చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించుట ద్వారా ఆయన మరణ ద్వారా సర్వమానవాళికి రక్షణ దొరికింది. అదేవిధంగా సర్వమానవాళికి నిత్య జీవం దొరికింది. మరి ఆయన ఎందుకంటే మరణించడం కోసమే ఈ లోకానికి వచ్చారు. చాలా మంది అయితే మరణం అంటే భయం, నేను చచ్చిపోతున్నాను అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అయితే మరణించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో మరి యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. మన పాపాలు మోసుకోవడం ద్వారా ఆయన రక్తాన్ని కలువరిలో మరి అర్పించడం ద్వారా మన కొరకు రక్షణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, నాశనానికి వెళ్ళవలసిన మనకు నిత్య జీవాన్ని ఉండే ధన్యత ఆయన కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా రక్షణ మనకు ఏర్పాటు చేసిన దినం కనుక ఇది శుభ శుక్రవారం దినంగా మనం దీన్ని పరిగణిస్తున్నారు. చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దినం ఈ శుభ శుక్రవారం.
అందుని బట్టి ఇది శుభ శుక్రవారం అని చెప్పి మనం దీన్ని జరుపుకుంటూ మనం చూస్తున్నాం. అయితే ఈ శుభ శుక్రవారంలో మరి ఆయన మొట్టమొదటి మాట మరి పలికే ముందు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువలో ఉన్నాడు. దానికి ముందు మరి ఆయన్ను 1 దెబ్బలు మరి కొట్టినట్లుగా మనం చూస్తాం. మరి అక్కడ రోమా సైనికులు మరి కొరడ ఇచ్చుకుని కొట్టినారంటే ఆ కొరడ ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచన చేసినట్లయితే మరి దానికి ఒక 4 శాఖలు ఉంటాయి. ఆ 4 శాఖలకి 4 ఇనుప గుళ్ళు ఉంటాయి. ఆ 4 ఇనుప గుళ్ళకి మరి జ్ఞానం లాంటి ముళ్ళులు ఒక 16 ఉంటాయంట. అటువంటి కొరడాలతో ఆయన్ని 39 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం నాలుగు చాలా వలె మరి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆ విధంగా మరి సుమారు మరి 39 దెబ్బలు అంటే 16 × 39 మనం లెక్కేసుకున్నట్లయితే మరి ఏ విధంగా మరి ఆయన బాధను భరిస్తున్నాడో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువును మరి ఆ విధంగా మరి బాధ పెడుతూ నువ్వు యూదుల రాజు కదా అని ఆయన అపహాసం చేస్తూ నిన్ను నీవే రక్షించుకోలేవా అంటే ఆయనకి ఏం చేస్తూ ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన వసిస్తూ ఉమ్ము వేసి ఆయన్ను మరి అంకాలు చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగని కనుక వీరిని క్షమించుము అనే ఈ మాటలో మనం ఒక విజ్ఞాపన చూస్తాం. అక్కడ ఫర్గివ్నెస్ అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రజలు తెలియక చేస్తున్నారు తండ్రి, తెలిస్తే వాళ్ళు చేయరు నాయన అని చెప్పి మరి తన తండ్రిని వేడుకున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. కాబట్టి వారి మీదకి ఏ శాపము రానివ్వనాయన అని చెప్పి ఫాదర్ ఫర్గివ్ దెమ్ అని చెప్పి మరి తండ్రిని వేడుకుంటున్నటువంటి మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి ఆయన మౌనంగా ఉండవచ్చు కానీ సర్వలోకానికి ఈ మాట ద్వారా ఒక మెసేజ్ ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే అది క్షమాగుణాన్ని కలిగి ఉండండి అని చెప్పి ప్రభువు ఏ విధమైన క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో అటువంటి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉండాలని మరి దేవుడు ఈ మాట ద్వారా మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మరి అన్ని బాధలు అనిపిస్తున్నా కూడా కొరడాలతో కొట్టిన వారిని ఆయన క్షమించాడు. అదేవిధంగా ఆయన బాధ పెట్టిన వారిని, ఆయన మీద ఉమ్ము వేసిన వారిని, మరి ఆయన మీద మరి అబద్ధ సాక్ష్యాలు పలికిన వారిని కూడా మరి ఆయన మరి క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన ఈ లోకంలో ఉంటుండగా ఒక ఉపమానం చెప్పాడు. అది మనకు అందరికీ తెలిసిందే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని తనకి ఇవ్వమని అడగడం మనకు తెలుసు. మరి ఎందుకంటే యాక్చువల్ గా మరి బిడ్డలు తండ్రి చనిపోయిన తర్వాత బిడ్డలకి ఆస్తి వస్తుంది. కానీ మరి చిన్న కుమారుడు అయితే వెళ్ళి అంటే ఆ లెక్కల్లో నీవు చనిపోయావు, నీ ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పి మరి తండ్రిని అడిగినప్పుడు తండ్రి మరి ఆ విధంగా చిన్న కుమారుడికి ఆస్తి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆస్తిని తీసుకెళ్లి తను మరి పాడు చేసిన విధం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అంతా అయిపోయినప్పుడు మరి పందుల కొట్టు కూడా మరి తినడానికి వెళ్ళినప్పుడు అది కూడా దొరకనప్పుడు అప్పుడు నా తండ్రి ఇంకా అనేక మందికి మరి భోజనం ఉంది, అనేక సదుపాయాలు ఉన్నాయి, మళ్ళా తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి తండ్రి నీకును మరి నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి నా తండ్రిని అడుగుతానని చెప్పి మళ్ళా మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మరి వెళ్ళి చిన్న కుమారుని మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి తను చేరదీసినటువంటి మరి తండ్రిని మనం చూస్తున్నాం. మరి ఆ తండ్రి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మరి కుమారుడు మనకు సాదృశ్యంగా మరి అక్కడ కనిపిస్తున్నాడు. అంటే తండ్రి మరి ఏ విధంగా క్షమాగుణాన్ని మరి క్షమాపణ ఇచ్చాడో అటువంటి క్షమాగుణాన్ని
మనం కలిగి ఉండాలని చెప్పి మరి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఉంటుండగా అనేక మంది క్షమించినట్లుగా మనం చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీని ఆయన క్షమించాడు. అదేవిధంగా మరి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని మరి అక్కడ ఉన్నటువంటి వారు పురుషుల్ని వదిలేసి మరి ఆ స్త్రీని మరి అక్కడికి ఆయన దగ్గరికి తీసుకొచ్చి దైవజండ మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారం మరి వ్యభిచారంలో పట్టుబడింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మరి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అని చెప్పి మరి ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన మరి వీళ్ళ పాపం లేనివాడు ఎవడో ఆమె మీద మొదట రాయమన్నప్పుడు మరి అందరూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు అమ్మ నేను నీ శిక్ష విధింపను, ఇక నువ్వు పాపం చేయమని చెప్పి ఆమె క్షమించినటువంటి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మత్తయి 6:12 చూస్తే మన రుణస్తులు మనం క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించుకొని దేవుని వాక్యం సాగిస్తుంది కనుక యేసుక్రీస్తు వారు ఎటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో అటువంటి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అటువంటి క్షమాపణ మనం కలిగి ఉన్నామా? మరి నీ తల్లిని నీవు క్షమిస్తున్నావా? తండ్రిని క్షమిస్తున్నావా? నీ సోదరుడు తప్పు చేస్తే క్షమిస్తున్నావా? నీ చెల్లిని తప్పు చేస్తే నువ్వు క్షమించగలుగుతున్నావా? మరి వాళ్ళు ఫీల్ చేసినప్పటికీ కూడా మరి దేవుణ్ణి అంతలా కొట్టిన వారిని కూడా మరి ఆయన శాపం వారి మీదకి రానియక, ఉగ్రత వారి మీదకి రానియక ప్రభు వారిని క్షమించిన దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో అటువంటి మనస్సును మరి మనం కూడా కలిగి ఉండాలని చెప్పి మరి ఈ మాట ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి క్షమాగుణం అంటే మరి ప్రభు మనస్సు కలిగి ఉండడం అని చెప్పి మరి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మనస్సు మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఎవరైనా మనం క్షమించగలుగుతాం. మరి ఒక దృష్టాంతం మనకు తెలుసు. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సాలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. మరి ఎందుకంటే అక్కడ ఒక ఘోరమైన కార్యక్రమం జరగడం మనకు తెలుసు. ఆస్ట్రేలియా దేశం నుంచి మరి గ్రామ్ స్టెయిన్స్ అనే దైవజనులు మరి ఒరిస్సా రాష్ట్రానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు మరి అతను ఒక మిషనరీగా మరి మన దేశానికి వచ్చాడు. మిషనరీస్ అంటే మరి వాళ్ళకు ఉన్నటువంటిది అంతా అక్కడ వదిలేసుకొని మరి దేశానికి వచ్చి మరి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు వస్తారు. ఆ విధంగా మరి గ్రామ్ స్టెయిన్స్ తన భార్య తన బిడ్డలతో మరి ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే వారు పుష్పరోగుల దగ్గర పరిచర్య చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మరి అందించడానికి మరి ఈ యొక్క వర్షా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటో మనకు తెలుసు. మరి ఒకరోజు మరి ఆయన యొక్క బిడ్డలు మరి సెలవుల్లో మరి తన తండ్రి చేసిన పరిచయాన్ని చూడటానికి, తర్వాత మిషనరీలుగా వారు మరి అక్కడ ఉండడానికి మరి నిర్ణయించుకొని మరి బిడ్డలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఒక రోజు మరి సాయంత్రం కాలం సమయంలో ఒక చోటుకి వెళ్ళి సువార్తను ప్రకటించి మరి వారు తిరిగి వస్తుండగా మరి అక్కడ ధారాసి అనేటువంటి వ్యక్తి అతని ముఠాతో మరి అక్కడ రోడ్డు మీద అక్కడ ఆపి మరి యొక్క జీప్ మీద వెళ్ళి వస్తున్నప్పుడు జీప్ను అడ్డగించి మరి వాళ్ళని బయటికి రాగి మరి చిన్న చిన్న పిల్లలు అయినప్పటికీ వాళ్ళని కర్రలతో కొడుతున్నప్పుడు మేము ఏం చేసాం, ఎందుకు మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము చేయవలసిన సేవ చాలా ఉన్నది, మేము ఏమి వ్యతిరేకం చేయలేదు కదా అని బతిమాలినప్పటికీ కూడా వాళ్ళని వదలకుండా మరి వాళ్ళని శిక్ష వాళ్ళని కొట్టి మరి ఆ జీప్ లో వేసి మరి పెట్రోల్ పోసి అది అంటించినప్పుడు మరి ఆ పిల్లలు మరి ఆ వేడికి తట్టుకోలేక తండ్రి అని కేకలు వేసినప్పుడు కూడా వాళ్ళు ఎంత క్రూరమైన మనస్తత్వాన్ని కలిగి కూడా తీయకుండా ఉన్నప్పుడు మనం చూసాం. ఆ పరిస్థితుల్లో మరి ఆ పిల్లలిద్దరూ కూడా మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరిని సెల్ఫో చేతిలో పెట్టుకొని, నాన్న మనం ఇంకా పరలోకానికి వెళ్ళిపోతున్నాం, ఓపిక పట్టండి అని చెప్పి పిల్లల్ని ఓదార్చిన సంఘటన అక్కడ ప్రజలందరినీ కలిసి వేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఫోటోలు తీసినప్పుడు అవి చూస్తూ మనకు కనిపిస్తుంది. మరి అటువంటి సంఘటన జరిగినప్పుడు
ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఎయిర్ స్టేషన్ తీసుకొచ్చి మరి దారాసింగ్ను అతని ముఠాన్ని పట్టుకొని మరి ఉరివేయాలి అని చెప్పి మరి అప్పగించినప్పుడు తన భార్య అయినటువంటి తన భార్యకు మరి ఈ విధంగా మరి దారాసింగ్ దొరికాడు, మరి ఇలా గురి తీయాలి అనుకుంటామని అన్నప్పుడు ఆమె చెప్పింది ఒకటే మాట, నా బిడ్డలు నా భర్త మరి ప్రభు సన్నిధిలో అక్కడ ఉన్నారు, ఆ నిరీక్షణ నాకుంది, వారిని ఏం చేయొద్దు, వారిని వదిలేయండి అని చెప్పి మరి చెప్పినటువంటి మాటలు మరి యావత్ ప్రపంచాన్ని మరి ఎంతగానో ఆలోచన చేసినట్టుగా విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే అన్ని గొప్ప దైవజనులు కనుక మరి పిల్లల్ని చంపినా కూడా మరి అటువంటి క్షమాగుణాన్ని ఆమె మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎందుకంటే ఆమెలో ప్రభు మనసు ఆమె కలిగి ఉంది కనుక అదే విషయాన్ని మరి రాష్ట్రపతికి మరి మెసేజ్ పంపించి అతను కానీ చనిపోతే మళ్ళా అతని బిడ్డలు వేరవుతారు, అతని భార్య మరి ఆమె జీవితాలు పాడైపోతాయి కనుక నేను వారిని క్షమిస్తున్నాను, వారికి ఏ విధమైన శిక్ష విధించొద్దని చెప్పి మరి చెప్పినటువంటి మరి గ్రామ చైర్స్ యొక్క భార్య మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మనసు ఎవరైతే కలిగి ఉంటాడో వారు మరి ఆ విధంగా దేవుని యొక్క క్షమాగుణాన్ని వారు కలిగి ఉంటారు కనుక మరి అటువంటి మనస్సు వీరిను కలిగి ఉండాలని. అదేవిధంగా మరి ఈ మాట ద్వారా మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:44 ఒక మాట చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే మరి ఈ క్షమాగుణంలో ద్వారా మనం చేస్తున్నటువంటి మరి ఇంకొక పాఠం ఏంటంటే మన శత్రువులను ప్రేమించే స్వభావం మనం కలిగి ఉండాలి. మన శత్రువులను ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుని యొక్క క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉంటామని చెప్పి, అదేవిధంగా దాంట్లో ఇంకొక మాట ఉంది, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి మూడవ మాటగా మరి మనల్ని హింసించే వరకు ప్రార్థన చేసినప్పుడు మన యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉంటామని చెప్పి మనకి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా మరి క్షమించడం వలన కలిగే ప్రయోజనాల్ని ఒక 3 విషయాలు మీకు చూపించి నేను తీసుకుంటాను. అదేంటంటే క్షమించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మొదటిగా మనస్సాక్షి శుద్ధి పొందుతుంది అంట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 25, 21, 22 మీ పగవాడు ఆకలి కొన్ని ఎల్ల వానికి భోజనం పెట్టము, దరిద్రుని ఎల్ల వానికి దాహమేము, అతడు తీరి చేత అడ్డు చేతి చేత వాని తల మీద నిప్పులు కుప్పగా తోడు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం విషయం. కాబట్టి మనం మన మనస్సాక్షి శుద్ధి పొందాలంటే ఆ విధంగా మనం చేసినప్పుడు, మరి ఆ విధంగా వాటిని క్షమించినప్పుడు మనకి మరి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం దొరుకుతుంది అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రెండవదిగా మరి క్షమించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలుగు చేస్తుంది క్షమాగుణం అనేది. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చూసినట్లయితే, మార్కు 11, 25, 26 మీరు ఒకరి మీద విరోధభావం కలిగి ఉండేలా నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా అతన్ని క్షమించింది,
అప్పుడు పరలోకమందున్న నీ తండ్రి నీ పాపములు క్షమించును. అంటే మనం ఎప్పుడైనా ఆ ప్రార్థన చేసినప్పుడు అతనితో మనకి సన్నిహిత సంబంధాన్ని మరి కలుగు చేసేదిగా ఉంది. అదేవిధంగా మూడవదిగా మనం చూస్తే సాతానుకు చోటు ఇవ్వకుండా మరి సహకరిస్తుందంట. 2వ కొరింథీ 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే 2వ కొరింథీ 2వ అధ్యాయం 10-11 మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నానో నేను వారిని క్షమించున్నాను. నేనేమైనాను కలిగి ఉంటే క్షమించి ఉంటే సాతాను అన్నను మోసపరుచుకున్నట్లు దీని నిమిత్తము క్రీస్తు సమూహమునందు క్షమించి ఉన్నాను. అంటే మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు సాధారణ చోటు ఇవ్వకుండా మనం సహకరించిన వాదం అవుతామన్నమాట. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుని యొక్క సేవ జరుగుతుంది. మనం చర్చకు వస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి. మనలో మన క్షమాగుణము లేనట్లయితే మనం దేవుని యొక్క ప్రతిఫలం పొందుకోలేం కనుక మరి మొదటి మాట ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి మరి అద్భుతమైనటువంటి మరి మాట ఏంటంటే ఒకరినొకరు క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పి మరి దేవుని వాక్యం ద్వారా మరి మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులకు వందనాలు తెలియజేస్తూ మరి ఇంతకు ముందుస్తున్నాను.